నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా భారతీయుల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి మనం చూసుకుంటే ఇద్దరు మహిళలైతే కువైట్కు బయలుదేరడం జరిగిందన్నమాట. అలాగే కువైట్కు బయలుదేరే ముందు సౌదీలోని ఒక అద్దె కంపెనీ కార్ల దగ్గరికి వెళ్ళి ఒక కారుని అయితే అద్దెకు తీసుకోవడం జరిగిందనమాట. అలాగే కంపెనీ వద్ద అధికారికంగా తీసుకున్నాం కాబట్టి ఎటువంటి భయం లేదని చెప్పేసి ఆ యొక్క ఇద్దరు మహిళలు అయితే భావించడం జరిగింది. వెంటనే ఆ యొక్క డ్రైవర్ అయితే ఫోన్ చేయడం జరిగింది, మిమ్మల్ని కువైట్లో వదిలేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరైతే రెడీ అయ్యారని చెప్పేసి. అలాగే వాళ్ళు రెడీ అయ్యి కారులో అయితే కూర్చోవడం జరిగింది. కారులో కూర్చున్న తర్వాత రియాద్ నుంచి కారు ప్రారంభమైంది. కారు ప్రారంభమైన కొద్దిసేపటికే మనం చూసుకుంటే ఆ డ్రైవరు వేధింపులకైతే పాల్పడడం జరిగిందనమాట. 250 దినార్లు డబ్బు ఇవ్వాలి, లేదంటే నేను మిమ్మల్ని ఇక్కడే దింపేస్తానని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అదేమిటి, మేము కంపెనీకి అయితే 250 దినార్లు పే చేశాము, అలాగే ఇప్పుడు నువ్వు మళ్ళీ డబ్బు ఎందుకు అడుగుతూ ఉన్నావంటే కానీ కంపెనీ నుంచి నాకు ₹1 రాలేదు, కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ డ్రైవర్ తెలపడం జరిగింది. అలాగే కువైట్కు బార్డర్ దాకా చేరుకున్న తర్వాత ఈ గొడవ అలాగే జరుగుతూ ఉందన్నమాట. కువైట్ బార్డర్ దాటుకుని అవతలికి వెళ్ళిన తర్వాత ఎడారి ప్రాంతంలోకి ఆ యొక్క డ్రైవర్ అయితే ఆ యొక్క కారును అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఆ యొక్క మహిళలు పదే విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు, నువ్వు కువైట్లోకి తీసుకుని వెళ్ళు, నీకు డబ్బు ఎలాగోలాగో సర్దుతాము, అలాగే కంపెనీకి మేము డబ్బు చెల్లించామని చెప్పేసి. దీంతో ఆ యొక్క మహిళలు వెంటనే కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో యజమానికి అయితే ఫోన్ చేయడం జరిగిందనమాట. ఆ యజమానికి ఫోన్ చేసినా స్పందించలేదన్నమాట. సాయంత్రం 4 అయినా సరే కానీ ఆ యొక్క యజమాని అయితే నిద్ర లేదనమాట. అలాగే మరోవైపు ఈ డ్రైవర్ చూసుకుంటే కానీ ఆ యొక్క ఇద్దరు మహిళలను అయితే బెదిరిస్తూ ఉన్నారు. దీంతో వాళ్ళ యొక్క స్నేహితులకు, బంధువులకు మనం చూసుకుంటే మెసేజ్లు అయితే పెట్టడం జరిగింది, ఇలా డ్రైవర్ వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి. దీంతో ఇలా ఘర్షణ జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాము, అది ఇది అని చెప్పేసి ఆ యొక్క డ్రైవర్ను బెదిరించిన తర్వాత, ముందుగా నేను మీ ఇళ్ల దగ్గర మిమ్మల్ని దించను, నేరుగా జిలీబ్ ఆల్ సువైక్లోని ఆ యొక్క కంపెనీ యజమాని యొక్క ఇంటికి తీసుకువెళ్తాను, అక్కడ నాకు డబ్బు చెల్లించి మీరు వెలుదురుకారని చెప్తే నేరుగా అక్కడికే వెళ్ళడం జరిగిందనమాట. అక్కడికి వెళితే ఆ యొక్క కంపెనీ యజమాని 165 దినార్లు అయితే తనకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు తీసుకొని ఆ యొక్క డ్రైవరు వెళ్ళిపోయే ముందు కూడా వాళ్ళని అయితే బెదిరించడం జరిగింది. అంతకు ముందు ఏం జరిగిందంటే కానీ కువైట్లోకి ప్రవేశించిన తర్వాత వీళ్ళు బంధువులు, స్నేహితులకు మెసేజ్లు పెట్టారు కదా, వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని ఆ యొక్క డ్రైవర్ను మందలించడం జరిగిందనమాట. ప్రస్తుతం ఎవరైనా సరే మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ ఉంటే ఇలా వేధింపులకు గురవుతూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క మహిళలు సోషల్ మీడియా వేదికగా అయితే ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ మహిళలు కూడా ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.